హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చికెన్ కర్రీ, ఫ్రై, ఇంకా ఏదైనా అనుకోవచ్చు అనమాట. కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే కర్రీ అవుతుంది, తక్కువ వేస్తే ఫ్రై అవుతుంది, అంతే కదా. చికెన్ చేయడం పెద్ద కష్టమేం కాదు, కానీ నేను చేసేది ఎట్లా చేస్తా అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ చికెన్ మంచిగా వాటర్లో ఉప్పేసి కట్ చేసినాక ఉప్పేసి ఇట్లా కడగాలి నీట్గా. 2 టైమ్స్ కడిగితే కొంచెం వాసన అనేది పోతుంది అనమాట. ఇంకా అందుకోసం ఇక్కడ 2 సార్లు కడిగి ఇంకా ఫస్ట్ వాటర్ తీసేయాలా. చెప్తుంటా కదా, ఎప్పుడైనా నేనైతే ఇట్లే చేస్తాను. మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. మరి చికెన్ కానీ మటన్ కానీ అసలు స్మెల్ అనేది ఉండదన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ కడిగి కొంచెం ఇంకా ఉప్పు పసుపు వేసి బాగా ముక్కను డ్రై చేయాలన్నమాట. ఏం వాటర్ వేయద్దు, ఏమి వేయద్దు. అట్లే పెట్టి ఇంకా ఉప్పు పసుపు 2 వేసేసి కలిపేసి పెట్టేస్తే, మూత పెట్టేస్తే బాగా ఇక్కడనే 50% కుక్ అయిపోతుంది ముక్క కూడా. ఇంకా నేను ఎప్పుడు ఇట్లే చేస్తాను అనమాట. ఇట్లా వేసిన చికెను, మటన్ అంటే ఉండదు అనుకుంటా, చికెన్ మాత్రం కొంచెం స్మెల్ వస్తుంటుంది కదా. సో ఇలా చేసినాం అనుకో అసలు స్మెల్లే ఉండదు. మా పిల్లలు ఇట్లా చేస్తేనే ఇష్టంగా తింటారు. ఎవరింట్లోనైనా అంటే నేనైతే ఇట్లే చేస్తాను, అందరు ఇట్లే చేసుకోరు కదా. అంటే చేసుకుంటారో లేదో నాకు తెలియదు. అట్లా చేయకుంటే మాత్రం తినరు మా పిల్లలు. అసలు ఎవరింట్లో కూడా అట్లా చేయకుంటే కింద నచ్చదు వాళ్ళకి. ఈయన కూడా అట్లనే చెయ్యి అంటాడు, అందుకోసం నేను కూడా అట్లనే చేస్తుంటాను అనమాట. ఇక్కడ ఇంకా అది పెట్టేసి బయటికి వెళ్దామని వెళ్తున్నాను. అది ఇంకా నీకు ఏం మాడడం అట్లా ఏమి ఉండదు అనమాట. బాగా ముక్క వాటర్ అంతా వచ్చేసి మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోతుంది. అప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడనేమో ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మిక్సీ దాంట్లో టమాటాలు చెప్తుంటా కదా, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 జీడిపప్పులు, టమాటాలు మిక్సీ పట్టి ఆ పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. చూడండి ఎట్లా అయిపోయిందో. ముక్కలు ఇట్లా డ్రై అవ్వాలన్నమాట. ఈ స్టేజ్లోనే నేనైతే కారం బాగా మగ్గుతుంది అనేసి ఇక్కడే వేసేసి ఇంకా మూత పెట్టి పెడతాను అనమాట. బాగా కలిపితే ముక్కకు కారం బాగా పట్టుకుంటుంది, గ్రేవీ కూడా బాగా వస్తుంది అనమాట ఇట్లా చేయడం వలన. అందుకోసం నేను ఇంకా కారం కూడా ఫస్ట్ దీంట్లోనే వేసేసి దీన్ని మూసి పక్కన పెట్టేస్తా. ఇంకా పక్కన పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ కర్రీకి ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ అది తీసి అదో ఇక్కడ పెట్టేసుకున్నాను. మళ్ళీ దీంట్లోనే ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి మగ్గిస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అవి మగ్గినాక ఇంకా రెడీగా పెట్టుకున్నా కదా అది టమాటో ప్యూరీ కానీ, అల్లం పేస్ట్ కానీ, నేను చేసుకునే మసాలా ఉంటుంది కదా అది కూడా. ఇంకా అది ఎప్పుడు రెడీగా ఉంటుంది కదా. చూడండి ఇట్లా రెడ్డిష్గా అవ్వాలి, అప్పుడే బాగా. ఇంక నెక్స్ట్ టమాటా అది వేయచ్చు. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడర్ అది 2 వేస్తాను. ఫోన్ చేతిలో పట్టుకొని తీస్తున్నందుకు కొంచెం కదులుతూ ఉంది, ఏమనుకోకండి, ఓకేనా. ట్రైపాడ్ పెట్టి చేసి ఇంకా అంత టైం లేదు. ఈవినింగ్ టైం కదా, ఇంటికి వచ్చినాంచి అలసిపోతామా, ఇంకా చేయకుంటే తప్పదు. ఎప్పుడు స్కిప్ చేస్తే కూడా బాగోదు కదా. అందుకోసం ఒక్కొక్కసారి ఓపిక తెచ్చుకొని చేస్తుంటానన్నమాట. పిల్లల కోసం తప్పదు, మా కోసం కూడా చేసుకుంటాలేండి, పిల్లలనే కాదు. ఇంకా అప్పుడప్పుడు ఓపిక తెచ్చుకొని ఈవినింగ్ కూడా చేస్తానన్నమాట. ఇంకా ఫస్ట్ అది గరం మసాలా వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, 1/2 కిలో చికెనే కదా అందుకే కొంచెమే వేసిన. ఇంకా ఇది కూడా బాగా మగ్గి ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట. అప్పుడు ఇది మంచిగా కుక్ అయినట్టు. ఈ గ్రేవీనే కర్రీకి గ్రేవీ ఎంత బాగుంటుందంటే టేస్ట్ అసలు అంత బాగుంటుంది. ఇంకా ఇది కూడా బాగా మగ్గింది. చూడండి ఎట్లా మగ్గిందో. ఒక 5 మినిట్స్ అంతే పెట్టేసేసరికి ఇట్లా నాన్స్టిక్ ప్యాన్ అనుకోండి, ఇంకా నీకు ఏమి అడుగు కూడా అంటావు కదా. చూడండి అసలు ఎంత మంచిగా మగ్గిందో. ఇంకా టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇంక ఈ స్టేజ్లోనే చికెన్ వేయాలన్నమాట. చికెన్ వేసేసి కొబ్బరి వేస్తా, లేకుంటే లేదు, కొద్దిగా వేస్తా, ఎక్కువ వేయను అన్నమాట. ఎందుకు కొబ్బరి ఎక్కువ వాడను ఈ చికెన్లు మటన్లలో. ఇదే గ్రేవీ మస్తు ఉంటుంది కదా.
సో తక్కువే వాడతాను. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేస్తున్నారు, స్కిప్ చేస్తున్నారు, అసలు అంతా చూడట్లేదు. సబ్స్క్రైబ్ అయితే పెరుగుతున్నారు కానీ వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు. ప్లీజ్ ఖచ్చితంగా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నాకు మంచిగా వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తుంది. అప్పుడే కదా నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేసేకి నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. కొబ్బరి అయితే కొద్దిగా వేస్తున్నాను. మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే కదా నాకు కూడా మంచిగా వీడియోలు చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి అనేసి ఇంకా ముందు ముందు మంచిగా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. అందుకోసం ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. స్టార్ట్ చేస్తున్నారు ఇంకా అంతే. చూడట్లేదు ఎక్కువ. ఇంకా టమాటా మిక్స్ పెట్టి పెట్టినా కదా, అది కూడా అదే గిన్నెని కడిగేసేసి పోసేస్తున్నాను అనమాట. ఇంకా చపాతీ చేయాలి. చపాతీ పిండి కూడా రెడీగా పెట్టుకుంటాలేండి. నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటా చపాతీ పిండి కూడా. ఇంకా అది కూడా స్టాక్ ఉంటుంది, చేసేస్తా. ఇంక ఇట్లా మంచిగా వాటర్ కూడా ఎక్కువ వేయను, కొంచెం గట్టిగా ఉంటేనే కదా బాగుంటుంది. మరీ కర్రీ లాగా కూడా చెయ్యనులేండి, ఇట్లనే ఉంటుంది, గ్రేవీ ఉంటుంది. సూపర్ ఉందంట, నేనే చెప్తున్నాను చూడండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ అదరహో అన్నట్లుంది. బాగుంటుంది కూడా. ఈ చికెన్ మటన్లు ఎప్పుడూ నాకు ఎత్తిపోలే. మొన్న ఒక్కసారి ఎప్పుడూ బిర్యానీ చేసినప్పుడు మాత్రం కొంచెం కారం అయితే ఎక్కువైంది, కానీ మిగతాదంతా ఓకే, బాగుండింది. టేస్ట్ బాగుంది, కానీ ఆ రోజు కాస్త కారం ఎక్కువైందనమాట. అదొక్కటే దెబ్బ కొట్టింది అంతే, ఇంకంతా బాగుంది. ఇక్కడ కూడా కర్రీ అయితే సూపర్గా కుదిరింది, చాలా టేస్ట్ కూడా ఉంది. వాటర్ వేస్తా అంటే వేస్తా అంతే, ఎక్కువ వేయను. ఇంకా చపాతి ఒకటి చేసేస్తే ఇంకా అక్కడే చేస్తాను కదా బండ మీదనే, మళ్ళీ కింద పైన లేచి కూర్చొని అంత రిస్క్ అయితే చెయ్య. అక్కడే బండ మీదనే చేస్తుంటాను అనమాట. తొందరగా అయిపోతుంది కదా అక్కడే అయితే, అందుకోసం. ఇదండి, మీరు కూడా నేను చేసినట్టు ఖచ్చితంగా కర్రీ చేసుకొని ఎలా ఉంది అంటే నాకైతే చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.